హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు హస్వంత్ కురువెల్లా. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ హస్వంత్ కురువెల్లా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒకసారి కొత్త విషయం గురించి చెప్పడం కోసం వచ్చేసాను ఫ్రెండ్స్. అసలు మీరు ఇప్పటివరకు చాలాసార్లు వినే ఉంటారు మల్టీ టచ్ పాయింట్స్ అని. అసలు ఈ మల్టీ టచ్ పాయింట్స్ అంటే ఏంటని ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ మీతో అంటూ ఉంటారు కదా, నాది 5 మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్ రా, 10 మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్ రా అని. అసలు ఈ 5 మల్టీ టచ్ పాయింట్స్కి 10 మల్టీ టచ్ పాయింట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటి వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, దాంతోపాటు మనం 2 మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్ తీసుకోవడం మేలా, లేదంటే 10 మల్టీ టచ్ పాయింట్స్ ఆర్ 5 మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్ తీసుకోవడం మేలా అని నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో లెట్ us get into ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మల్టీ టచ్ పాయింట్ ఫ్యూచర్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ని మనకి స్టీవ్ జాబ్స్ గారు 2007లో యాపిల్ ఐఫోన్ని ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఆ లాంచ్ ఈవెంట్లో మనకి ఈ మల్టీ టచ్ పాయింట్ సెన్సార్ అనే ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఫస్ట్ ఐఫోన్ అంటే 2007లో రిలీజ్ అయిన ఫస్ట్ ఐఫోన్ ఉంటుంది కదా, ఆ ఐఫోన్లో మీరు 2 మల్టీ టచ్ పాయింట్స్ చూడొచ్చు. అసలు ఈ మల్టీ టచ్ పాయింట్ ఎలా యూజ్ అవుతుందో మీకు చూపిస్తాను అండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఫోన్లో ఇక్కడ ట్యాబ్లో కనిపిస్తుంది, ఒక పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను దీన్ని ఇలా జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేయగలుగుతున్నాను, ఇలా జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ కానీ చేయగలుగుతున్నానంటే ఇది మల్టీ టచ్ పాయింట్స్ ఉండడం వల్ల. ఇప్పుడు నేను ఎలా జూమ్ ఇన్ చేసినప్పుడు నా 2 ఫింగర్స్ దీని మీద పెట్టారు కాబట్టి 2 మల్టీ టచ్ పాయింట్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు నేను ఎలా జూమ్ చేస్తున్నప్పుడు నా 2 మల్టీ టచ్ పాయింట్స్, ఈ ట్యాబ్లో 2 మల్టీ టచ్ పాయింట్స్ రెస్పాండ్ అయ్యి అది జూమ్ ఫ్యూచర్ అని మదర్ బోర్డుకి చెప్తున్నందువల్ల ఇది జూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇలా జూమ్ అవుట్ చేయొచ్చు, జూమ్ ఇన్ చేయొచ్చు. అలాగే మీరు జస్టర్స్ పెడతా ఉంటారు, ఇలాగని ఏదైనా జస్టర్స్ పెట్టినప్పుడు 3 మల్టీ టచ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. పైగా మీరు కీబోర్డ్ వాడుతూ ఉంటారు, కీబోర్డ్ వాడేటప్పుడు ఒకేసారి 5 to 6 లెటర్స్ ఒకేసారి టైప్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ టైప్ చేసే టైంలో మీకు 5 మల్టీ టచ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ పియానో గేమ్స్ అని కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి, అప్పుడు కూడా మీకు 5 మల్టీ టచ్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మల్టీ టచ్ పాయింట్స్ అనేవి ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి మారిపోతూ ఉంటాయి. అసలు మీ ఫోన్లో ఎన్ని మల్టీ టచ్ పాయింట్స్ ఉన్నాయని ఎలా తెలుసుకుంటానంటారా? మీకు ప్లే స్టోర్లో ఒక యాప్ అవైలబుల్గా ఉంది మీ ఫోన్లో మల్టీ టచ్ పాయింట్స్ చెప్పడం కోసం. దాని పేరు మల్టీ టచ్ టెస్ట్ అనే యాప్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి మల్టీ టచ్ టెస్ట్ అని టైప్ చేసి అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్ దగ్గర క్లిక్ చేసైనా కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మల్టీ టచ్ టెస్టర్స్ని ఎలా యూజ్ చేయాలని అడుగుతున్నారు కదా, అది ఎలా యూజ్ చేయాలంటే మీకు ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మల్టీ టచ్ టెస్టర్ని, ఈ మల్టీ టచ్ టెస్టర్ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక 5 ఫింగర్స్ పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి, మీరు 5 ఫింగర్స్ పెడితే ఇక్కడ 5 మల్టీ టచ్ పాయింట్స్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మీకు నేను అదే ఇంకా ఎక్కువ ఫింగర్స్ పెట్టి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. 8 ఫింగర్స్ పెట్టాను. ఇప్పుడు 8 ఫింగర్స్ పెట్టినా కానీ 5 మల్టీ టచ్ పాయింట్స్ అని చూపిస్తుంది. అంటే ఇది 5 మల్టీ టచ్ పాయింట్స్ వరకే మ్యాక్సిమం సపోర్ట్ చేయగలదు, అంతకన్నా ఎక్కువ టచ్ పాయింట్స్ సపోర్ట్ చేయలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అసలు ఈ మల్టీ టచ్ పాయింట్స్ ఈ ఒక్కదానికైనా ఇంకా ఏమైనా యూజెస్ ఉన్నాయని అడిగితే, ఈ మల్టీ టచ్ పాయింట్స్ ఈ ఒక్కదానికి కదా ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి దీంతో. ఇలా మీరు ఈజీగా జరపగలుగుతున్నారంటే ఇది మల్టీ టచ్ పాయింట్స్ ఉండడం వల్లే. సో మీరు మినిమం 5 మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్నే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా అదే ప్రిఫర్ చేస్తున్నాను. 5 కన్నా అబౌవ్ ఉన్న మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్నే మీరు ప్రిఫర్ చేయండి. ఇలా ఈజీగా జరుగుతుందంటే మల్టీ టచ్ పాయింట్స్ ఉండడం వల్ల. ఒకవేళ అది 2 or 3 మల్టీ టచ్ పాయింట్స్ ఉన్నాయంటే చాలా రఫ్గా జరుగుతుంది, మీరు యూజ్ చేయలేరు. కాబట్టి నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది 5 or అబౌవ్ మల్టీ టచ్ పాయింట్స్ ఉన్న ఫోన్స్నే మీరు కొనండి ఫ్రెండ్స్. ఓకే, ఈ సంక్రాంతి మీ కుటుంబంలోకి ఎన్నో సుఖ సంతోషాలు తేవాలని కోరుకుంటూ మీ హస్వంత్ కురువెల్లా. దిస్ ఈస్ హస్వంత్ కురువెల్లా సైనింగ్ ఆఫ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. దాంతోపాటు దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. బాయ్ నౌ, టేక్ కేర్.